కొంచెం ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజలు చాలామంది వచ్చి వారి సమస్యల్ని ఇక్కడ చెబుతా ఒక రిప్రజెంటేషన్ రూపంలో మాకు ఇస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రస్తుతం ఇప్పటి వరకు 110 అప్లికేషన్లు వచ్చినాయి. గత వారం 220 ఇచ్చినాయి. అంత ముందు వారం 90 ఇచ్చినాయి. ప్రతి వారం కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరియు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు సూచన మేరకు ఈ గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ గ్రీవెన్స్ కార్యక్రమం వల్ల ప్రజలకు చాలా మందికి న్యాయం జరుగుతుందని చెప్పని ఆల్రెడీ వచ్చిన విన్నపాల్లో కొంతవరకు పరిష్కారం కూడా అయ్యాయని చెప్పని ఇది మంచి పరిష్కార వేదికగా భావిస్తూ ప్రజలకు నిరంతరం ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ కండక్ట్ చేసి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలను తీర్చుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి శుక్రవారం కూడా నరసాపురం నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మా నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ పొత్తూరి రామరాజు గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకుండా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసానికే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ పట్టా చూపిస్తున్నారు. మాకైతే స్థలం ఎక్కడా ఇవ్వలేదనేసి ప్రతి ఒక్కరు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజున వచ్చిన ఈ 4 రోజుల్లో వచ్చిన 500 అప్లికేషన్లో సుమారు 450 అప్లికేషన్లో ఇంటికి స్థలం చూపించకుండా పట్టాలు ఇచ్చినవి. అది కూడా ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లో లేకపోతే మొన్న వచ్చిన జనరల్ ఎలక్షన్లకు ఓట్లు వేయించుకోవడానికి పట్టాలు చేతిలో పెట్టి ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ వారికైతే ఏ విధమైన న్యాయం చేయలేదు. దాన్ని పరిష్కారం చేయవలసిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తూరు రామరాజు గారికి చెప్పడం, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ వచ్చిన అప్లికేషన్ ప్రతిదీ కూడా ఈ రోజు నైట్కే పార్టీ ఆఫీస్ కి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం, వాళ్ళు వెంటనే తక్షణం పరిష్కారం చేసే దిశగా ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ శ్రీ పొత్తూరు రామరాజు గారి ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందనేసి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చి గౌరవిస్తామనేసి మీ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం.